నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిచయం అవసరం లేదు. సాధారణంగా రాష్ట్రంలో అందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మొన్న మాత్రం ఓడిపోయాడు. సరే, సాధారణంగా రాజకీయాల్లో ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు ఎంతో హుందాగా ఉండాలి, మాట్లాడే ప్రతి మాట కూడా ఒక పద్ధతిగా ఉండాలి. కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటేనే వివాదాలతో చెలిమి చేసే వ్యక్తి. ముఖ్యంగా మహిళల పట్ల, మహిళా నేతల పట్ల ఇష్టమైన మాట అంతెందుకు, గతంలో అమరావతి మహిళలను కూడా అనేక అనరాని మాటలు అన్నాడు. గతంలో హోమ్ మినిస్టర్ అనితను కూడా అనేక మాటలు అన్నాడు. అప్పటికి ఆవిడ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో. అంటే తాము అధికారంలో ఉన్నాం కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చెల్లింది. సరే, ఆ రోజు అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా తాజాగా ఇప్పుడు కూడా అదే కొవ్వూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రశాంతి రెడ్డిని కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేక మాటలు అనటం. సాధారణంగా రాజకీయ విమర్శలు అయితే మనం పెద్దగా పట్టించుకోం. రాజకీయాల్లో రాజకీయ విమర్శలు చేయడం సహజం. నువ్వు తిన్నావానో, స్కామ్ చేసావానో, లేదా అవినీతి చేసావానో, రకరకాల మా మీద దాడులు చేసావానో, ఇవన్నీ సహజమైన విమర్శలు. కానీ అంతకు మించి పర్సనల్ విమర్శలు చేయటం అనేది సిగ్గుచేటు. మీకు గుర్తుందో లేదో, ఎన్నికల సమయంలో కూడా ప్రశాంతి రెడ్డి క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తే ఆవిడ ధైర్యంగా ముందుకొచ్చి జరిగిన పరిస్థితులు ఏంటి, వేమిరెడ్డి గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనేది ఆవిడ చాలా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పింది. ఆ రోజు కూడా అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా ఇళ్లలో ఆడవాళ్ళనో లేదా వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళనో విమర్శించి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే నీచమైన నికృష్టమైనటువంటి బుద్ధున్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ప్రసన్న కుమార్ రెడ్డి. మరి ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి రాజకీయాల్లో ఇలాంటి మాటలు మాట్లాడటానికి, ఇలాంటి చేతలు చేయడానికి సిగ్గులేదా? మొన్న ప్రజలు బుద్ధి చెప్పారు కదా, నువ్వు 5 సార్లు గెలిచినటువంటి అదే నియోజకవర్గం నుంచి ఈసారి నిన్ను అని తరిమేశారు కదా. ఎందుకు తరిమేశారు? గతంలో నువ్వు మొన్న అమరావతి రైతుల మీద మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా ఇతర టీడీపీ మహిళల మీద ఏ పార్టీ అయినా సరే కాసేపు పక్కన పెడదాం. ఆవిడ రాజకీయాల్లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడదాం. ఒక మహిళ గురించి మనం మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసి మాట్లాడాలి, గౌరవించి మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు గతంలో నారా భువనేశ్వర్ గారిని నిండు అసెంబ్లీలో అవమానించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేకపోతున్నాడు అసెంబ్లీకి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిలబెట్టి కడిగేస్తారని భయం జగన్మోహన్ రెడ్డికి. దానికి వంక ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. ప్రతిపక్ష హోదా అనేది రాదు, ఇవ్వరు, రాజ్యాంగపరంగా చట్ట ప్రకారంగా అది కుదరదని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆ వంకతో ఈరోజు అసెంబ్లీకి రావట్లా. ఎందుకని? ఆ రోజు నారా భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన మాటలు అలాంటివి. ఇక పక్కపక్క ఆ రోజు ఖండించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి పక్కపక్క నవ్వాడు. పరిస్థితి ఏమైందో చూసాం కదా. ఆ రోజు అధికారం ఉంది కాబట్టి నవ్వారు. ఈరోజు ఏమైపోయింది? మీరు రాష్ట్రంలో తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే అదే తాను మొక్కలు కదా ఇవన్నీ. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ చేసే గోరంట్ల మాధవ్ దగ్గర మొదలు పెడితే, అంబర్ దగ్గర మొదలు పెడితే, అవంతి శ్రీనివాస్ దగ్గర మొదలు పెడితే వీళ్ళంతా ఒకతాను మొక్కలే. కాబట్టి బుద్ధులు ఎక్కడికి బావు. ఈయన మాట్లాడిన మాటలు ఎంత నీచంగా నికృష్టంగా ఉన్నాయో ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత పార్టీలకు అతీతంగా మరి అవి సమర్థించవచ్చా, సమర్థించకూడదా, ఖండించాలా లేదా అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో ఇప్పుడు ఈయన మాట్లాడేది ఎవరి గురించి అంటే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంతి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. వేమిరెడ్డి రామిరెడ్డి గారి భార్య గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారేనండి. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకుందంట. వేరే అక్కడ నేర్చుకుందంట. బెంగళూరులో పిహెచ్డి అంట, హైదరాబాద్లో పిహెచ్డి అంట, మద్రాసులో పిహెచ్డి అంట. చివరికి మాగుంట గ్రామంలోనో ఏదో పిహెచ్డి. అంటే ఒక రకంగా కించపరచడం, ఒక రకంగా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశాడు నల్లపురెడ్డి. మరి దీన్ని సమర్థించవచ్చు. ఇంకా మాట్లాడాడేనండి ఒకసారి. ఆ పిహెచ్డి ఏంటనేది మీరు అర్థం చేసుకోండి అంటే ఒక రకంగా డబుల్ మీనింగ్ డైలాగులు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎలా క్షమించాలి, లేకపోతే ఎలా ఏం చేయాలనేది మీరు ఆలోచించి ఇంకా ఉంది, అసలు విషయం ఉంది. అర్ధరాత్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకుందని చెప్పి నల్లపురెడ్డి చెప్తున్నాడు. ఇంకా ఎక్కడితో ఆగలా, ఇంకేం చెప్పాడో చూడండి. విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు.
కాశీలో, గుజరాత్, సూరత్లో ఈ గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. కాశీలోను, గుజరాత్, సూరత్లో కూడా ఈ ప్రశాంత్ రెడ్డి గారి చరిత్ర గురించి మాట్లాడుకుంటారు, చెప్పుకుంటారని చెప్పి మరి ఎలాంటి డైలాగులు వాడుతున్నాడో, ఎలాంటి మాటలు, ఈ మాటలకు మీనింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎలాంటి మాటలు మాట్లాడాడో ఏనండి, ఇంకా మాట్లాడాడు, ఏం మాట్లాడాడేనండి. అది కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పీహెచ్డీలో చేసినటువంటి కనుక ఎవరు చేయగలలేదు. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు అతన్ని పెడుతున్నట్టుంది. వేమిరెడ్డి గారికి ఆయన మనసు కూడా బాగుండట్లేదు, రామిరెడ్డి గారి మనసు, ఆయన్ని ఎన్ని బాధలు పెడుతుందో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక కుటుంబంలోని వ్యవహారాలను కూడా వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేసి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా బజారును పెట్టే ప్రయత్నం నిన్న నల్లపురెడ్డి కావాలని, కేవలం కావాలి. నిన్న అసలు వాళ్ళు మాట్లాడిన సభ వేరు, మాట్లాడాల్సిన మాటలు వేరు. నువ్వు సభ పెట్టినప్పుడు రాజకీయంగా విమర్శించు, అవినీతి జరుగుతుందనో లేదా అవినీతి చేశారనో అక్రమాస్తులనో రాజకీయంగా విమర్శించు, తప్పులేదు. కానీ నువ్వు ఎక్కడా కూడా రాజకీయంగా విమర్శించకుండా, ఆవిడ బెంగళూరులో పిహెచ్డీ చేసింది, హైదరాబాద్లో పిహెచ్డీ చేసింది, గుజరాత్, సూరత్లో కూడా ఈవిడ చరిత్ర గురించి తెలుసు, ఈ రకంగా పైగా అలాయన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి మళ్ళీ మాట్లాడటం. ఇంకా ఏం మాట్లాడాడేనండి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్న నువ్వు నిజంలో అన్నా సరిపోతావు. చూడండి ఎంత మాట అన్నాడో, మళ్ళీ ఒకసారి అనండి, చెప్తాను నేను. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్న నువ్వు నిజంలో అన్నా సరిపోతావు. బయట ఎక్కడో తగ్గింది లేవేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాజకీయ నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి. సో నిన్ను నిద్రపోయేటప్పుడైనా నిన్ను చంపేస్తారు, లేదా బయట ఎక్కడైనా నిన్ను చంపేస్తారు. నీ దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ప్రజల మనిషిగా నీకు పేరు ఉంది కాబట్టి నిన్ను అడ్డు తొలగించుకుంటారని చెప్పి ఎంత నీచంగా, అంటే ఎవరు చంపేస్తారని, ప్రశాంత్ రెడ్డి చంపేస్తారని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన మొహం కూడా ఈ మధ్యన ఏం బాగుండట్లా, ఖచ్చితంగా ఈయన్ని చంపేస్తారు అంటే నాకు తెలిసి వీళ్ళు లేదన్నా ఆయన మీద కుట్ర చేసి దాన్ని వాళ్ళ మీద నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో నాకైతే అర్థం కాల. వీళ్ళు ఏదైనా ఆయన మీద కుట్ర చేసి, వీళ్ళు ఏదైనా ఆయనకి హాని తలబెట్టి దాన్ని సొంత కుటుంబం మీద, ప్రశాంత్ రెడ్డి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారేమోనని నాకు అనుమానం కలుగుతుంది. బహుశా ఇదేదో కుట్రలో భాగమై ఉంటుంది. దీని మీద ఎలర్ట్గా ఉండాలి ఖచ్చితంగా. ఈరోజు ఆల్రెడీ పొలంటిచ్చారు, అగ్గిపుల్ల గీశారు కదా, తర్వాత నిప్పెలిగిస్తారు దాన్ని. అంటే ఒక రకంగా అనుమానాలు కలిగించే ప్రయత్నం. నాకు తెలిసి వీళ్ళేదో హాని చేస్తారని డౌట్. ఎందుకంటే రాజకీయంగా వీళ్ళకే అడ్డు, వాళ్ళు ఎవరికి అడ్డు, రాజకీయంగా వీళ్ళకే అడ్డు, నల్లపురెడ్డికే అడ్డు. కాబట్టి ఆయన తొలగించే ప్రయత్నం చేస్తున్నాడేమో. ఎంత నీచమైన మాటలు ఇవి. కుటుంబమే చంపేస్తుందని చెప్పి మాట్లాడటం. ఈ మాటలు పక్కన పెట్టి ప్రశాంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నాడు, ఒకసారినండి. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. ఈ కోరు బాగా పడిపోయాడు. చూడండి ఎంత మాట మాట్లాడాడు. వేమిరెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని బెదిరించి పెళ్లి చేసుకుంది ప్రశాంత్ రెడ్డి. నన్ను అడుగుంటే మన జిల్లాలోనే ఒక కన్నెపిల్లని ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేద్దును, అనవసరంగా వెళ్ళి బోరిబావిలో పడ్డాడు. మరి ఎంత తప్పండి ఆ మాట, ఎంత తప్పది. నేను ఒక కన్నెపిల్లకి ఇచ్చి చేసేవాడిని, అనవసరంగా వెళ్ళి బోరిబావిలో పడ్డాడు అని చెప్పి ఒక మాట మాట్లాడటం అంటే మరి ఇది ఒక మహిళను ఎంత నీచంగా అవమానించినట్టు ఇది. ఇలాంటి మాటలను మనం సమర్థించాలా, ఇలాంటి వాళ్ళని మనం సమర్థించాలా? మరి రాజకీయాలకు అతీతంగా దీన్ని ఖండించొద్దా? ఆయన మాట్లాడిన మాట తప్పు కదా. వాళ్ళకి నచ్చి పెళ్లి చేసుకున్నారు, పెళ్ళి అయిపోయింది. అసలు ఆ పెళ్ళి అనేది, ఆ కుటుంబం అనేది నల్లపురెడ్డికి అవసరం లేని విషయం. కానీ ఒక మీటింగ్ పెట్టి, వైసీపీ మీటింగ్లో సమయం సందర్భం లేకుండా నన్ను అడిగితే ఒక కనిపిల్లని ఇచ్చి చేసేవాడిని, వెళ్ళిపోయి ప్రభాకర్ రెడ్డి అనవసరంగా బోరిబావిలో పడ్డాడు. ఎంత తప్పండి ఆ మాట. మరి ఖండించొద్దా? నల్లపురెడ్డి చేసింది కరెక్టేనా? గతంలో అమరావతి మహిళలను కూడా అంతే నీచంగా మాట్లాడాడు. హోమ్ మినిస్టర్ అనిత మీద కూడా మాట్లాడాడు. ఇంకేం మాట్లాడాడనండి ఇది. గతంలో హోమ్ మినిస్టర్ కూడా ఇండైరెక్ట్గా మాట్లాడాడు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేనండి. ఒకసారి నోరు మూసుకొని ఉంటే మంచిది,
ముందు మీ క్యారెక్టర్స్ మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పేసి. క్యారెక్టర్ల గురించి మాట్లాడటం, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంటే ఎలా ఉన్నారు అని చెప్పి, మీరు అంటే ఏ ఏ పనులు చేస్తే పార్టీలో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నీ పార్టీలో ఉన్న మహిళా నేతలందరూ కూడా ఆ పనులు చేస్తేనే మీ పార్టీలో ఉన్నారా? నేను తెలియక అడుగుతున్నా. మీ పార్టీలో రోజా దగ్గర మొదలు పెడితే అనేక మంది మహిళా నేతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏ పనులు చేస్తే మీ పార్టీలో ఉన్నారు? మరి పక్క పార్టీని నువ్వు ఎలా విమర్శిస్తావు? నువ్వు ఒక మహిళల్ని అంత నీచంగా ఎలా విమర్శిస్తావు? దాంతోపాటు ఇంకేం మాట్లాడాడేనండి, బాగా సింగారించుకొని వచ్చింది. నేను మాట్లాడకూడదు, ఒక మహిళ మరి ఎందుకు వచ్చిందో నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చినారు అంటే నీ జిల్లాకి ఒక మహిళ వస్తే వాళ్ళని సింగారించుకుని వచ్చిందని మాట్లాడతావా? అంటే సింగారించుకుని ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, ఇండైరెక్ట్గా క్యారెక్టరైజేషన్ చేయటం. ఒక మహిళ సింగారించుకుని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్ ఏం చేయడం. ఇది అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది. అంటే వీళ్ళ సంస్కృతే మహిళలను కించపరచడం, ఇంట్లో ఆడవాళ్ళని కించపరచడం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరేంటో నాకు అర్థం కావట్లా. నీ ఇంట్లో ఆడవాళ్ళైనా పక్కింట్లో ఆడవాళ్ళైనా ఒకటే. మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత ఆత్మగౌరవం ఉంటుందో పక్కన వాళ్ళకు కూడా అంత ఆత్మగౌరవం ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా మహిళలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేని నీలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు చూడు. మీ పార్టీ మొత్తం కూడా అందుకనే ఎందుకు మీ పార్టీకి ఒక కామ్ పార్టీ అనో లేదా ఇంకో పార్టీ అనో ఎందుకు పేరు వచ్చింది, ఎందుకు నీచమైన పార్టీ అని పేరు వచ్చిందంటే నీలాంటి వాళ్ళే. గోరంట్ల, అవంతి, లేకపోతే అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ చట్టాలాగితే నీలాంటి వాళ్ళే బయటకు వస్తారు. ఇంత నీచమైన మాటలు మాట్లాడాడు కాబట్టే మొన్న నెల్లూరు ప్రజలు, కొవ్వూరు ప్రజలు నల్లపరెడ్డిని తరిమేసి ఇంటికి పంపారు. అయినా కానీ బుద్ధి మారల. ఒక మహిళ మీద ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి మీద కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద కావచ్చు, నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు 100కు 200% తప్పే. ఖచ్చితంగా నల్లపురెడ్డి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజకీయాల్లో మహిళలను కించపరచడం అత్యంత నీచమైన ఘటన. జగన్మోహన్ రెడ్డి అయినా ఖండించాల. గతంలో రోజానేదో టీడీపీతో మాట అన్నాడని చెప్పి వారం రోజులు పొలవమంట ఏడ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చి కూర్చుంది. కాబట్టి ఖచ్చితంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కానీ లేదా ప్రజల్లో తిరిగినప్పుడు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలే ప్రసన్న కుమార్ రెడ్డికి బుద్ధి చెప్తారు.